బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. రైతుల శ్రేయస్సు కోసం ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సమైక్య పనిచేస్తుందని సమైక్య నూతన అధ్యక్షులు మండవ జయంతిబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని భాగ్యనగర్లో ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సమైక్య కార్యాలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జయంతిబాబు మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గ మద్దిపాడు మండలంలోని బసవన్నపాలెంలో చిన్న స్థాయి నుండి పార్టీలో పనిచేస్తూ కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదుగుతూ సమైక్య పాలక మండలి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని అన్నారు. గతంలో ఈ సమస్యకు శరభయ్య మంచి పేరు తీసుకొచ్చారని, అలాగే మంచి పేరు తీసుకొచ్చేందుకు పనిచేస్తానని స్వలాభాన్ని మానుకొని రైతుల కోసం పనిచేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతులకు అండగా ఉంటున్నారు. నాకు పొగాకు సమైక్య అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడుకు, డోలా బాల వీరాంజనేయ స్వామికి, బొట్టిపాటి రవికుమార్కు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్కు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్కు, ఏలూరు సాంబశివరావు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోమటినేని వీరభద్రరావు, మాచవరపు జాన్నేట, సమైక్య ఎండి ఎన్ సురేంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయంతిబాబుకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. చూడండి సార్, ఒకటి ఇక్కడ రెడీ రెడీ వన్ మోర్ మేడం గారు ఒకసారి చూడండి. ఓకే ఓకే రెడీ రెడీ డన్. చూడు సార్, చూడండి సార్, ఒకసారి చూడండి సార్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సార్ చూడండి సార్. నెక్స్ట్ రెడీ సార్, చూడండి సార్, ఒకసారి చూడండి సార్. రెడీ రెడీ చూడాలి చూడాలి. వన్ మోర్ డన్ సార్, డన్. సార్ అందరూ చూడండి. వన్ మోర్ సార్, చూడండి సార్. డన్. నెక్స్ట్ సార్ చూడాలి సార్. ఒక రెడీ బుక్ అయితే సార్ ఒక రెడీ ఓకే డన్. నెక్స్ట్ ఒక నిమిషం సార్. వన్ మోర్ డన్ సార్. చూడండి సార్, ఒక రెడీ చూడండి సార్. సార్ కొంచెం బుక్ అయితే సార్, మీరు ఒక రెడీ సార్. చూడండి సార్, రెడీ రెడీ సార్. చూడాలి రెడీ రెడీ సార్. చూడండి సార్, చూడండి సార్. ఒకసారి ఒకసారి చూడండి సార్. రెడీ సార్, చూడండి సార్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సార్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సార్ చూడండి సార్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చూడండి సార్. ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 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 సార్ చూడాలి సార్. రెడీ సార్, చూడండి సార్. కొంచెం రెడీ సార్. దూరంగా సార్. ఓకే సార్ చూడండి సార్. రెడీ చూడండి. ఒక రెడీ చూడండి సార్.
ఓకే డన్ ఓకే నెక్స్ట్ బుక్ తీయండి సార్ ఓకే రెడీ ఓకే నెక్స్ట్ కొంచెం బుక్ కిందకి రండి సార్ ఓకే రెడీ నెక్స్ట్ ఓకే కొంచెం చేయండి సార్ సార్ చేయండి సార్ కొంచెం నెక్స్ట్ సార్ సార్ ఓకే డన్ రెడీ సార్ ఓకే సార్ ఓకే నెక్స్ట్ ఓకే సార్ నెక్స్ట్ ఓకే డన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పువాక సమాఖ్య చైర్పర్సన్గా మండవ జయంత్ బాబు, మధ్యపాడు మండలం బసవనపాలెం. అదేవిధంగా ఇద్దరు డైరెక్టర్లు మా బాగుంటేని వీరభద్రరావు గారు, మాచవరపు జాన్ గారిని నన్ను చైర్పర్సన్గా, వీళ్ళిద్దరిని డైరెక్టర్లుగా ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పదవిలో ప్రకటించడం జరిగింది. దీనికి మాకు సహకరించిన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ బాబు, లేదా పవన్ కళ్యాణ్ గారు, మా మాధవ్ గారు, ఇక్కడ జిల్లాకు వచ్చేసరికి మెయిన్లో మా ఎమ్మెల్యే గారు సంతాన దుర్పాడు బిఎన్ విజయ్ కుమార్ గారి ఆశీస్సులతో ఒంగోలు టౌన్ ఎమ్మెల్యే గౌరవనీయులు రామచంద్ర జనార్దన్ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా మన జిల్లా మినిస్టర్స్ బాల వీరేంద్ర స్వామి గారు, అదేవిధంగా గుట్టిపాటి రవికుమార్ గారు, ఎమ్మెల్యే వీరదేవుడు సాంబశివరావు గారు, అదేవిధంగా అందరి ముఖ్య నాయకుల సహకారంతో ఈరోజు నేను ఈ పదవిని స్వీకరించడం జరిగింది. ఈ పదవి ఈరోజు ఈ చైర్మన్ అంటే ఈ సమాఖ్య ఇంతకుముందు చాలా నేమ్ ఉన్న సమాఖ్య. సర్వే సొసైటీ అంటే ఒక రాష్ట్ర స్థాయిలోనే ఒక పేరున్న సంఘంగా సమాఖ్యగా వెలుగొందింది. ఈరోజు ఈ బాధ్యత నాకు రావడం అనేది జయంత్ బాబు గారికి వచ్చినట్టు కాదు, తెలుగుదేశం పార్టీలోనే ఇది సాధ్యపడుతుంది. ఒక సామాన్య కార్యకర్తగా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేయటం స్టార్ట్ చేశాను. గవర్నర్లు ఎక్స్ఐఎంసీ చైర్మన్ మండవ రంగారావు గారి వెనుకీర్తి రాజకీయ పాఠాలు నేర్చుకొని ఈరోజు ఈ పదవిలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో నా వెనుకీర్తి అంటే ఒక గ్రామ లెవెల్లోనో ఒక మండల లెవెల్లో పనిచేసిన ఒక వ్యక్తి జిల్లా పదవికి రావడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. తెలుగుదేశం పార్టీలో నా వెనుకీర్తి దాదాపు మధ్యపాడు మండలానికి సంబంధించి చాలామంది నాయకులు నాతోటి పనిచేసి లాస్ట్ 1925లో వైసీపీ గవర్నమెంట్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీ అందరికి తెలుసు. దానికి ఎదురొడ్డి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది. దీనికి నాకు ఈ పదవి రావడానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల సహకార సంస్థలో ఈరోజు డైరెక్టర్ ప్రమాణం పరిచితులే. నాకు ఈ యొక్క డైరెక్టర్ అవడానికి మా ప్రీతమ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారు, త్రావకుంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశీస్సులతో నేను ఈరోజు ఈ యొక్క డైరెక్టర్ని స్వీకరించడం జరిగింది. ఈ యొక్క సొసైటీకి ఎండి సురేంద్రబాబు గారు, ఆఫీస్ ఇన్ఛార్జ్ హరిబాబు గారు వారి సూచనల మేరకు అభివృద్ధి పథంలో నడిపించడానికి శాయశక్తిలో కృషి చేస్తారని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా నాకు ఈ పదవి రావడానికి నాకు చేదోడు ఓదడుగా
రిటైర్డ్ ఏజీఎంగా పనిచేసి ఇక్కడ మార్ల నాగలింగేశ్వరరావు గారు వారు నాకు తెలియకపోయినా అన్ని సూచనలు చేస్తూ సవిధమైన సలహాలు ఇస్తూ నేను ఈ డైరెక్టర్ని దామచల జనార్దన్ గారి ఆశీస్సులతో పొందటం జరిగింది. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.